హర హర మహాదేవ. గణార్చన యొక్క ప్రభావం. శైవ గణార్చన అద్భుతం. గణార్చన అంటే శివుని యొక్క గణములను, శివుని అర్చించటమే గణార్చన. శివలోక వాసులైనటువంటి శివభక్తులను ప్రథమ గణాలుగా పిలువబడతారు. వారు అందరూ ఆరాధించే దైవమే ఆ పార్వతీ పరమేశ్వర్లు. ఆ పార్వతీ పరమేశ్వర్ల రూపంలో శివపురాణం పీఠిక చేతిలో పెట్టి ఒక మహేశ్వరిని కార్తీక మాసం మొత్తం లేదా మాస శివరాత్రి ఈ కార్యక్రమాన్ని చేయి సంకల్పించిన కైలాస ప్రాప్తి అనుటలో ఏ మాత్రమో సందేహం లేదు. ఆ మహేశ్వరునకు పరమేశ్వర భావంతో ఇద్దరు ఆరాధ్య దంపతులు సంకల్ప బలంతో చేసే సపర్యలు భక్తితో నమ్మక చమకములతో అభిషేకించి రుద్రాక్ష ధారణలు చేసి, అనగా రుద్రాక్ష కిరీటం మెడలో రుద్రాక్షమాలలు అనేకం వేసి పూర్తిగా శివరూపాన్ని దాల్చినటువంటి మహేశ్వరునిగా గణార్చనకు సిద్ధం చేసి శివునిగా భావించి మీ మనసులో భావన యథార్థంగా శివయ్యే ఆసీనులైనారా అనే భావనతో పంచామృతములతో అభిషేకించి గోముఖ పాత్రలో లేదా పాత్రతో ఏదైనా సరే ఒకటి అభిషేకిస్తూ వెనక భాగమును అందరికీ అద్దంలో చూపిస్తూ చామరముతో వీస్తూ అంబరము వలె ఛత్రమును కప్పి పాదములను నూతన వస్త్రముతో శుభ్రం చేసి పాదాలను మహేశ్వరుని తొడలపై 2 పాదాలు పెట్టుకొని మీ మనస్సులో శివుని ఆరాధిస్తున్నాను అనే భావనతో సంకల్పంతో మహేశ్వర పాదములను బిడియపడకుండా 2 తొడలపై 2 పాదాలు పెట్టి కైలాసములోనే ఈ సపర్యలు ఈ ఆదిదేవుడికి చేస్తున్నట్టుగా సంకల్పించుకొని చేసేటటువంటి ప్రక్రియ. వారి పాదములను నొక్కుతూ పాదసేవ చేస్తూ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కీర్తించవలెను. ఆ మహేశ్వర స్వరూపమును స్త్రీలు పురుషులు అందరూ పారవస్యముతో జేగంట కొడుతూ శంఖారావం ఊదుతూ చేస్తూ ఉంటే చూచువారులకు చూడముచ్చటగా అన్నట్టుగా గగుర్పాటుకు లోను కాక తప్పదు. ఈ విధంగా గణార్చన చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నది. కాబట్టి శ్రౌత శైవంలో